తిరుమల తిరుపతి దేవస్థానం ఆంధ్రప్రదేశ్లో తిరుపతి జిల్లాకు చెందిన ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల వెంకటేశ్వరుని ఆలయాన్ని నిర్వహించే ఒక స్వతంత్ర సంస్థ. ఇందులో సుమారు 19,000 మంది ఉద్యోగులుంటారు. వీరు దేవస్థానం నిర్వహించేటవన్నీ ఆలయాలను, ఇతర కార్యక్రమాలను పర్యవేక్షిస్తుంటారు. ఇది వాటికన్ తరువాత అత్యధిక ఆర్థిక వనరులు కలిగిన సంస్థ. మేటినదేట నాటికే తోనలాలయంలో భక్తులు చెల్లించే సొమ్ము నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి సంవత్సరానికి 1 లక్ష వచ్చేది. స్వామివారి ఆభరణాల నిర్వహణకు బొక్కసం సెల్లును తితిదే ఏర్పాటు చేసింది. సహాయ కార్యనిర్వహణాధికారి పర్యవేక్షణలో ఇది కొనసాగుతుంది. ఆభరణాల కోసం తితిదే మాంతే రికార్డులను నిర్వహిస్తుంది. ధర్మకర్తల మండలి తిరుమల ఆలయ పాలన బాధ్యతలు నిర్వర్తించేందుకు తడిసిన్లో కమిషనర్ల నేతృత్వంలో నడిచే పాలక మండలి వ్యవస్థను ఏర్పాటు చేసింది. మళ్లీ 1951 చేసిన హిందూమత చట్టం ప్రకారం కమిషనర్ల ధర్మకర్తల మండలి తిరుమల ఆలయ పాలనా బాధ్యతలు నిర్వర్తించేందుకు బ్రిటిష్ ప్రభుత్వం 1933లో కమిషనర్ల నేతృత్వంలో నడిచే పాలక మండలి వ్యవస్థను ఏర్పాటు చేసింది. మళ్లీ 1950లో చేసిన హిందూ చట్టక్రమ కప్తలంతని కార్యనిర్వహణ అధికారులు ఈవో మజిద్. అంతేకాదు తితిదేకు ధర్మకర్తల పండ మండలియే ప్రధానిని నియమించారు. ధర్మకర్తలపై లేఖలపల్లె ఇటర్నుందకల తిరుమల తిరుపతి దేవస్థానం మండలి వారు తలపెట్టిన రెండో ప్రాజెక్టు ఘాట్ రోడ్డు. అత్యాత నరసైసాచ్కే సానగేల బెరిದ నానతులో ఇంది చెంగరకన్నేసుకన్నట్టుగా తీవతులు ఈవో చెలికాని అన్నారవుదే. తితిదే పాలక మండలి ఏర్పాటిన తర్వాత 7.5 దశాబ్దాల్లో తిరుమల అంతటా సర్వతోముఖ అభివృద్ధి జరిగింది. భక్తుల సౌలభ్యం కోసం రూ. ఖర్చుతో మెట్ల మార్గాన్ని నిర్మించడంతో ఆ అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. వైంటూ మంది 70 నాటికి రెండో ఘాట్ రోడ్డు పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఎందరికో ఉపాధినిచ్చిన అన్నమాచార దాసాసాయి పేద రికార్డింగ్ ప్రాజెక్టులో నెలకోకిలం ఎంఎస్ సుబ్బలక్ష్మి ఆలపించిన వెంకటేశ్వర సుప్రభాతం నెల నల్చెరుగులా వినిపించింది అప్పుడే. వైంటూ మంది 83లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరుమల తిరుపతికి ఎనలేని ప్రాధాన్యం ఇవ్వడంతో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కింది. అతని హయాంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిర్మించారు. నల్లరాతి శోభతో మెరిసే తిరుమల ఆలయానికి బంగారు పూతతో పసిరి వన్నెల తిరుమలలో పలు ప్రాంతాల్లో ప్రైవేటు క్షురకులు తలనీలాలు తీసేవారు. ఆ పద్ధతికి స్వస్తి చెప్పి వారికంటే ఓ సంఘాన్ని ఏర్పాటు చేసి ఒకే చోట తలనీలాలు తీసే విధానాన్ని అమలుకు తెచ్చారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలను దేశవ్యాప్తంగా ఉన్న ఆశీష భక్తులకు నేత్రపరు కలిగించేలా 1995లో యువరాతి కష్టం చేశారు. శ్రీవారి సులభ దర్శనం కోసం సుదర్శన కంకణాల విధానాలకి రూపకల్పన చేసి మల్లోకి తెచ్చుపిందే.